సిటీలో ఒక గ్రేటెడ్ కమ్యూనిటీలో ఒక విశాలమైన విల్లా. ఆ ఇంట్లో భార్యాభర్తలు కొత్తగా కాపురం పెట్టారు. తెల్లవారుజామున ఉదయం 4 గంటల సమయంలో అందరూ ఇంకా గాఢ నిద్రలోనే ఉన్నారు. కానీ ఆ ఇంట్లో ఉండేది భార్యాభర్తలే అయినా సత్య ఎప్పుడో నిద్రలేచింది. ఇంటి ముందు చీపురుతో చక్కగా ఊకేసి నీళ్లు చిమ్మి చుక్కలో పెట్టి మెలికల ముగ్గు కూడా వేసింది. గడపలకి పసుపు రాసి కుంకుమ బొట్లు దిద్దింది. గుమ్మానికి ఉన్న నిన్నటి పూలన్నీ మామిడి కాకులని తీసేసి వాటి ప్లేస్లో ఫ్రెష్ పూలని మామిడి తోరణాలని కట్టింది. పదే పదే గడియారం వైపు చూస్తూ ఇల్లంతా పెట్టేసింది. ఉండేది ఇద్దరే అయినా 4 గదులు ఇల్లు కావడంతో ఒక్కతే ఇల్లంతా క్లీన్ చేయడానికి అలసిపోతుంది. ఆమె నిద్ర లేచిన సమయానికే ఆమె భర్త కూడా నిద్ర లేచాడు. ఆమెని గమనిస్తూనే ఉన్నాడు. కానీ ఒక్క పనిలో కూడా హెల్ప్ చేయడం లేదు. బయటి పని, ఇంట్లో క్లీనింగ్ పని పూర్తయిన తర్వాత ఆమె ఫ్రెష్ అయింది. తడి జుట్టుని ఇంట్లో వీరపోయకుండా తలకి గుడ్డ కట్టుకుంది. 3 పీస్ సెట్ కుడతా వేసుకుంది. ఎలాంటి అలంకరణ చేసుకోకుండా నుదుటిన కాస్త కుంకుమ దిద్దుకొని నేరుగా దేవుడి గదిలోకి వెళ్ళింది. దేవుడి పటాలకు ఉన్న వాడిన పూలన్నీ తీసేసి కొత్త పూలని పెట్టింది. దీపం పెట్టి ధూపం వేసింది. ఆమె మదిలోని కోరికల లిస్టుని కొద్దిసేపు దేవుడికి వినిపించింది. ఆమె కోరికల లిస్టుని విని ఆ దేవుడే అలసిపోతాడేమో అంతలా ప్రతిరోజు ఆమె పూజ చేసే సమయంలో దేవుడితో మొరపెట్టుకుంటూ ఉంది. కళ్ళు మూసుకొని చేతులు జోడించి దేవుడి స్తోత్రం చదువుతున్న ఆమెకు సడన్గా ఏదో విషయం గుర్తుకు రావడంతో లెంపలు వేసుకొని పూజ మధ్యలోనే పైకి లేచింది. మరో గదిలో ఉన్న సత్య భర్త ఆమె ఎటు వెళ్తే అటు కన్నులను తిప్పుతున్నాడు. నిద్రపోకుండానే నిద్రని నటిస్తూ సత్యానే గమనిస్తూ ఉన్నాడు. సరిగ్గా సమయం 6 అవుతుంది. ఈ టైంకి అతను నిద్రలేస్తాడు. కానీ సత్య కాఫీ కప్పుతోనే అతన్ని నిద్రలేపుతుంది. ముందుగా వంటగదిలోకి వెళ్ళి హై ఫ్లేమ్లో పాలని స్టవ్ పైన పెట్టింది. ఆ తర్వాత ఆమె గదిలోకి పరుగు తీసింది. రాత్రంతా నిద్రపోకుండా ఒక ప్రాజెక్ట్ వర్క్ని కంప్లీట్ చేసింది. ఆ ఫైల్ని తీసుకొని దేవుడి గదిలోకి పరిగెత్తింది. దేవుడా దేవుడా, ఎలాగైనా సరే అందరికంటే పర్ఫెక్ట్గా ఉండేలా చూడు నా ప్రాజెక్ట్ అని ఆ తండ్రిని మొక్కుకుంది. ఆ ఫైల్ని దేవుడి పాదాల దగ్గర పెట్టేసి మళ్ళీ వంటగదిలోకి వెళ్ళింది. ఆ పాటికే పాలు సగం పొంగిపోవడం కూడా అయిపోయాయి. అయ్యో! ఈరోజు కూడా నాకు కాఫీ తాగే అదృష్టం లేదా? ఎంత తొందరగా నిద్రలేచినా పనులు మాత్రం పూర్తవడం లేదు అని తనలో తానే తిట్టుకుంటూ ఒక కప్పు కాఫీ కలుపుకొని భర్త గదిలోకి వెళ్ళింది. కమ్మటి కాఫీ వాసన అతని ముక్కుకి తగలగానే నిద్ర మత్తు పూర్తిగా వదిలిపోయింది అతనికి. ఆమె కాఫీ కప్పుతో గదిలోకి రావడం, అతని ఫోన్లో అలారం మోగడం రెండూ ఒకేసారి జరిగాయి. కాదు కాదు, ప్రతిరోజు అలాగే జరుగుతుంది. ఒక్క నిమిషం అటు ఇటు అయినా సరే సత్య ఆ రోజుకి పస్తులు ఉండాల్సిందే. కాఫీ, టిఫిన్ సమయంలో లేట్ చేస్తే ఉదయం టిఫిన్ కట్. మధ్యాహ్నం భోజనం టైంలో ఏదైనా పొరపాటు చేస్తే ఆ రోజు మధ్యాహ్నం భోజనం కట్. ఇక సాయంత్రం స్నాక్స్ సమయంలో కూడా అంతే. రాత్రి భోజనానికి వస్తే రా 8 గంటలకల్లా సత్య భర్త కోసం భోజనం తయారు చేయాల్సిందే. లేదంటే ఆమె కూడా పస్తులు ఉండాల్సిందే. ఇంత స్ట్రిక్ట్‌గా రూల్స్ పెట్టిన అతను మాత్రం సత్యకి అసలు హెల్ప్ చేయడు. పైగా అతను ఒక్క చూపు చూస్తేనే ఆమె హడలిపోతుంది. కానీ సత్య కూడా తక్కువేమీ కాదు. అతని పైన ఉన్న ప్రేమని, కోపాన్ని మనసులోనే దాచిపెట్టుకొని భర్తకి కావలసిన పనులన్నీ ఆమెనే చేసి పెడుతుంది. అతను మాత్రం రోజు కావాలని ఆమెకు ఎక్కువ పనులు పురమాయిస్తున్నాడు. అయినా సరే సత్య ఒక్కసారి కూడా అతనిపై అరవలేదు, విసిగించుకోలేదు. అతను పెట్టే పరీక్షలో ఆమె సహనం ఎప్పటి వరకు గెలుస్తుందో మనం కూడా ఈ కథలో తెలుసుకుందాం. ఇంతకీ ఈ కథ పేరేమిటో చెప్పలేదు కదా. సత్య మనోహరం. స్టార్టింగ్లో చెప్పాల్సిన ముచ్చట ఇప్పుడు చెప్తున్నాను.
ఈ కథలోకి పూర్తిగా వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు టిఫిన్‌లోకి నాకు పూరి కావాలి, అలాగే మసాలా దోస కూడా కావాలి అంటూ అతను సత్య తెచ్చిన కాఫీని తాగుతూ, ఆస్వాదిస్తూ ఆమెకు టిఫిన్, లంచ్ రెండూ ఒకేసారి కలిపి లిస్ట్ చెప్తున్నాడు. సత్య నోరెళ్ళబెట్టింది. వామ్మో! ఇప్పుడు టైం లేదు. నేను వెళ్ళాలి. మీరు చెప్పినవన్నీ చేయడం కుదరదు. అందులో నుండి కొన్ని ఐటెమ్స్ తగ్గించి మీకు ఇష్టమైనవి ఏదో ఒకటి చేసి పెడతాను. ఈరోజు కాలేజీలో నాకు ప్రాజెక్ట్ రివ్యూ ఉంది అని సత్య చిన్నగా చెప్పింది. ఇంతకీ అసలు విషయం ఏమిటో చెప్పలేదు కదా. సత్య పూర్తి పేరు శ్రీ సత్య. ఆమె చదువు పూర్తి కాలేదు. మధ్యలోనే పుట్టింటి వాళ్ళు పెళ్లి చేసి అత్తింటికి పంపించారు. అత్తారింటి నుంచి భర్తతో కలిసి సిటీలో కాపురం పెట్టింది. అతను కాఫీ కప్పును తిరిగి ఆమె చేతికి అందిస్తూ, నేను చెప్పినవన్నీ నువ్వు చేయాల్సిందే, లేదంటే మీ నాన్నకి ఫోన్ చేసి చెప్తాను. మీ అమ్మాయి నేను చెప్పినట్టు వినడం లేదు అని. ఫోన్ చేయనా అని అతను చాలా నార్మల్గానే అన్నాడు. కానీ అది ఆమె దృష్టిలో ఒక వార్నింగ్. ఆమె మాట్లాడకుండా నేరుగా వంటగదిలోకి వెళ్ళింది. ఆమెకు ఉన్నయి 2 చేతులే. కానీ దుర్గాదేవికి 8 చేతులు ఉంటాయి కదా! అలాగే ఇప్పుడు సత్య కూడా 8 చేతులు ఉన్నాయా అన్నట్టుగా వంటగదిలో ఒక చిన్నపాటి యుద్ధమే చేస్తూ ఉంది. అతను ఇంట్లోనే జిమ్ చేసి బాగా చెమటలు కార్చిన తర్వాత వెళ్ళి ఫ్రెష్ అయ్యాడు. నీట్‌గా ఐరన్ చేసిన ఫార్మల్ డ్రెస్ వేసుకొని చక్కగా ముస్తాబయ్యి అతని గదిలో నుండి బయటికి వచ్చాడు. నేరుగా దేవుడి గదిలోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకున్నాడు. దేవుడి ముందు ఉండాల్సిన ప్రసాదం కనబడడం లేదు. అతనికి మ్యాటర్ అర్థమైపోయింది. ఈరోజు కూడా సత్య నైవేద్యం వండలేదు అని. ఉదయాన్నే దేవుడిని గంట కొట్టి మరీ నిద్ర లేపుతుంది. ఇప్పటి వరకు ఆ భగవంతుడికి నైవేద్యాన్ని సమర్పించలేదు. ఇలాంటి ఇన్మెచ్యూరిటీ వాళ్ళతో దేవుడు వేగలేడు, భర్త అనే మగజాతి కూడా తట్టుకోలేదు అని మనసులోనే అనుకొని, ఏయ్ ప్రసాదం ఎక్కడా అని గట్టిగా అడిగాడు. అతని అరుపు పూర్తి కాకముందే ఆమె లెంపలు వేసుకుంటూ ఒక బెల్లం ముక్క, అరటి పండ్లు ఒక ప్లేట్లో పెట్టుకొని వచ్చింది. సారీ దేవుడా, నీకు ప్రసాదం చేయలేదు, ఈ పూటకి వీటితో సరిపెట్టుకో అని ఆ ప్లేట్ని దేవుడి ముందు పెట్టేసి 2 గుంజలు తీసి మళ్ళీ పరుగు పరుగున వంటగదిలోకి వెళ్ళింది. ఆ పాటికే కుక్కర్ ఇక నేను ఉండలేను అని 4 విజిల్లు కూడా వేసేసింది. సత్య దేవుడి పాదాల ముందు పెట్టిన ఫైల్ని అతను చూశాడు. అది చేతిలోకి తీసుకొని అంతా చదివాడు. ఆ ఫైల్ని అక్కడే పెట్టలేదు. అతని బ్యాగులో పెట్టుకొని హాల్లో కూర్చొని ఆ రోజు వార్తా పేపర్ని తిరిగేస్తున్నాడు. సత్య వంట పూర్తయింది. అతను చెప్పినట్టుగానే మసాలా దోశ, పూరి, వాటికి కాంబినేషన్గా 4 చట్నీలు చేసి అతనికి ఒక ప్లేట్లో వడ్డించింది. అది తింటూ నాకు ఫలానా జ్యూస్ కావాలి అని మళ్ళీ ఆర్డర్ వేశాడు. అయ్యో నాకు టైం అయిపోతుంది అని నసుగుతూనే అతనికి జ్యూస్ చేసి ఇచ్చింది. ఆమె కూడా అటు ఇటు పరిగెడుతూనే 4 ముద్దలు తినేసింది. అతనికి లంచ్ బాక్స్ కట్టింది. ఆమె కూడా లంచ్ బాక్స్ కట్టుకుంది. అతను ఇంకా టిఫిన్ తింటూనే ఉన్నాడు. ఆమె గదిలోకి వెళ్ళి మెడలో ఉన్న తాళిని, చేతికి ఉన్న గాజులని, కాలి మెట్టలని తీసేసింది. పెళ్ళి కాని అమ్మాయిలా అలంకరించుకుంది. హడావిడిగా కంగారుగా ఒక చేతిలో బ్యాగ్ని, మరో చేతిలో టిఫిన్ బాక్స్ని పట్టుకుంది. మీరు మా కాలేజీ వైపే వెళ్తున్నారు కదా, నాకు కాస్త లిఫ్ట్ ఇస్తారా ఈరోజు అని అమాయకంగా ముఖం పెట్టుకొని భర్త ముందు నిలబడి అడిగింది. అతను చివరి ముద్దని నోట్లో పెట్టుకొని ఆమె వైపు చూస్తూ ఏమీ మాట్లాడకుండా పూర్తిగా జ్యూస్ తాగేసి ఖాళీ గ్లాస్ని, ప్లేట్ని ఆమె చేతికి ఇచ్చాడు. ఆ ప్లేట్ని షింక్లో పాడేసి అతనితో పాటు బయటికి అడుగులు వేసింది. ఇంటి మెయిన్ డోర్కి తాళం వేశారు ఇద్దరు. ఒకే టైంకి బయటికి వెళ్ళాలి, ఒకే దారిలో వెళ్ళాలి. పార్కింగ్ ఏరియాలో ఒక స్కూటీ, బుల్లెట్ బైక్, దాని పక్కనే కారు కూడా ఉంది. అతను బైక్ స్టార్ట్ చేసుకున్నాడు. ఆమె అతని వెనకాల బైక్పై కూర్చోబోయింది. అతను చేతిని అడ్డుగా పెట్టాడు. ఏయ్, ఎవరు నువ్వు? నా బైక్పై కూర్చోవడానికి నీకు ఎలాంటి హక్కు లేదు. అయినా మీ మామగారు కొనిచ్చారు కదా నీకు స్కూటీ, దానిపై కాలేజీకి వెళ్ళు. మర్చిపో మర్చిపోయాను, నీకు డ్రైవింగ్ రాదు కదా. అయితే ఒక పని చెయ్యి, స్కూటీని దొబ్బుకుంటూ కాలేజీకి వెళ్ళిపో.
లేదంటే రోజులాగే ఆటోకో, బస్‌కో వెళ్ళు. నేను మాత్రం నీకు లిఫ్ట్ ఇవ్వలేను. సారీ" అని చెప్పేసి అతను చాలా స్పీడ్‌గా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. పెళ్లి రోజు నేను ఒకే ఒక్క మాట అన్నాను. అది మనసులో పెట్టుకొని నన్ను ప్రతి నిమిషము వేధిస్తున్నావు అని సత్య అతన్ని మనసులోనే తిట్టుకోలేక, బయటికి తిట్టలేక ఏవో 4 అంటే 4 పదాలు అలా వదిలేసి, అయ్యో! లేట్ అయిపోతుంది అంటూ ఆటో, క్యాబ్ కాకుండా ర్యాపిడో బుక్ చేసుకుంది. బైక్‌పై అయితే తొందరగా వెళ్ళొచ్చు అని. అందరూ క్లాస్‌కి వచ్చేశారు. సత్యకి కాస్త లేట్ అయింది. అప్పటికే వాళ్ళ లెక్చరర్ క్లాస్‌కి రావడం అయిపోయింది. అందరూ నేను చెప్పిన ప్రాజెక్ట్‌ని కంప్లీట్ చేశారా అని ఆ లెక్చరర్ బీస్వాయ్‌తో అడిగాడు. అందరూ సైలెంట్‌గా తలాడించారు. సత్య ఆయాసపడుతూ పరిగెత్తుకుంటూ క్లాస్ రూమ్‌కి వచ్చింది. హలో! ఎక్స్‌క్యూజ్ మీ సార్ అని ఆయాసపడుతూనే అడిగింది. అతను సత్య వైపు పైనుండి కింది వరకు చూస్తూ, ఏంటి ప్రతిరోజు నువ్వు లేటుగా ఎందుకు వస్తావు? అసలు నీకు కాలేజ్‌కి రావాలని ఉందా లేదా? మీ ఇంట్లో వాళ్ళు ఫీజులు ఎందుకు కడుతున్నారు? అయినా ఇంత లేజీ ఏంటి నీకు? కాస్త తొందరగా లేచి తొందరగా కాలేజీకి వస్తే నీ సొమ్మైపోతుంది. చదువుకోవడం ఇష్టం లేకపోతే హాయిగా ఇంట్లో కూర్చోవచ్చు కదా అని అతను 4 చివర్లు పెట్టడం, సత్య పేలగా ముఖం వేసుకోవడం, రోజూ ఇది జరిగేదంతే. అయినా సైలెంట్గా వచ్చి ఆమె చైర్లో కూర్చుంది. సత్య ఫ్రెండ్ నిషా ఆ సార్ వైపు అదోలా చూస్తూ, ఎందుకే సార్తో రోజు తిట్లు తింటావు? అతన్ని చూడడానికైనా నువ్వు తొందరగా కాలేజీకి రావచ్చు కదా. రోజంతా ఈసారే మనకు క్లాసులు చెప్తాను అంటే నేను అసలు ఇంటికే వెళ్ళను, కాలేజీలోనే ఉండిపోతాను. అబ్బబ్బబ్బా! ఏం ఉంటాడే అసలు. సినిమా హీరోలకి ఏ మాత్రం తగ్గడు. ఆ హైటు, వెయిటు ఏంటే బాబు! అసలు చూడు, ఆ కండలు చూడు, ఆ కళ్ళల్లో ఏదో మత్తు ఉంటుంది. గంభీరమైన గొంతు. అయినా అతని మాటలు పదే పదే వినాలనిపిస్తుంది. ఆ మీసాలు అబ్బా! అతని చెక్కిళ్ళు, అతను చేతి వేళ్ళు, అతని నడవడిక అబ్బో! ఒక్కటేంటి, అతని అణువణువు నాకు ఇష్టం. నాకే కాదు, కాలేజీలో ప్రతి అమ్మాయి ఈసారికి లైన్ వేస్తుంది తెలుసా అని ఆ నిషా అనడంతో సత్యకి కోపం వచ్చింది. అసలే చిరాకులో ఉంది. హెహె ఆపు, ఏంటి నీ భజన? ఎప్పుడు చూడు అతన్ని తినేసేలా చూస్తావు. అంగుళం గ్యాప్ లేకుండా పైనుండి కింది వరకు బట్టలు వేసుకొని ఉన్నాడు కదా. అయినా సరే అతని కండలు నీకెలా కనపడుతున్నాయే అని కాస్త గట్టిగానే అడిగింది. వాళ్ళిద్దరి వాదన క్లాస్కి డిస్టర్బ్గా ఉంది. సత్య, నిషా క్లాస్ రూమ్లో ఉన్నారు అన్న సంగతి మర్చిపోయారు. వాళ్ళ సార్ వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళాడు. ఏం జరుగుతుంది ఇక్కడ అని అతను అడగగానే ఇద్దరు పైకి లేచారు. సార్ అది అది అని నిషా మాట్లాడుతూ, ఆమె ఇందాక అతన్ని వర్ణించిన మాటలన్నీ సత్యానే వర్ణించింది అని మీ గురించి తను ఇలా మాట్లాడింది సార్ అని అందరి ముందు చెప్పడంతో క్లాస్ రూమ్లో ఉన్న వాళ్ళందరూ నవ్వేశారు. అమ్మాయిలైతే సత్యాని అదోలా చూస్తూ, మరీ అంతలా పొగుడుతున్నావేంటి, మాకు కూడా కాస్త ఛాన్స్ ఇవ్వచ్చు కదా అని మనసులోనే అనుకుంటున్నారు. అతను సత్య వైపు కైపుగా చూస్తూ, నువ్వేనా నా గురించి అలా మాట్లాడింది అని అడిగాడు. ఆమె అతని కళ్ళల్లోకే చూస్తూ, నేను అలా మాట్లాడలేదు అని అన్నది. ఓహో! అయితే నిషా అబద్ధం చెప్తుందా అని అడిగాడు. అవును, మీ గురించి నిషా లాంటి మాటలు మాట్లాడింది అని ఆమె కోపంగా అన్నది. అతను చిరునవ్వు నవ్వాడు. వావ్! నిషా, నువ్వు నా గురించి ఎంతలా వర్ణించావు అంటే నేను నమ్మలేకపోతున్నాను. నిజంగా నేను అంత హ్యాండ్సమ్‌గా ఉన్నానా అని అడిగాడు. అవును సార్ అని నిషా శుతిమెత్తటి మాటలతో అన్నది. అతను నవ్వడం ఆపేసి కోపాన్ని చూపిస్తూ, కాలేజీకి వచ్చింది చదువుకోవడానికి, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడానికే కాదు. నిన్న నేను ఇచ్చిన ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అయిందా అని నిషాని ఫైల్ ఏది అని అడిగాడు. నిషా ముఖం పేలిపోయింది. ఆమె కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ వర్క్ని అతనికి చూపించింది. ఫైల్లో చాలా మిస్టేక్స్ ఉన్నాయి, సరి చేసుకో, లంచ్ బ్రేక్లో నేను మళ్ళీ చూస్తాను అని చెప్పాడు. ఇంతకీ నీ ప్రాజెక్ట్ ఫైల్ ఎక్కడా అని సత్యాని అడిగాడు. నేను కూడా కంప్లీట్ చేశాను అని ఆమె బ్యాగ్లో ఆ ప్రాజెక్ట్ ఫైల్ను వెతికింది. ఏంటి, కనబడడం లేదా? అసలు నువ్వు ప్రాజెక్ట్ కంప్లీట్ చేసావా లేదా అని అతను గట్టిగా అడిగాడు. ఆమె బెదిరిపోయింది.
వర్క్ కంప్లీట్ చేశాను సార్. బ్యాగ్లోనే పెట్టుకున్నాను, కానీ ఇంట్లో ఎక్కడో పడిపోయినట్టుంది అని అన్నది. ఆ కాలేజీలో అందరికంటే హ్యాండ్సమ్గా ఉండేది సార్ మనోహర్. అందంతో పాటు అతనికి కాస్త యాటిట్యూడ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాంటి సార్కి శ్రీ సత్య అంటే అస్సలు నచ్చదు. అందరూ అనుకుంటారు. వాళ్ళనుకునే దాంట్లో తప్పేమీ లేదు. ఎందుకంటే మనోహర్ సార్ శ్రీ సత్యపై అందరి ముందు అలాగే కోపాన్ని చూపిస్తాడు. అతను 2 చేతులు ఫోల్డ్ చేసుకొని ఆమె వైపు చూస్తూ, గుడ్. నేనంటే, నా ప్రాజెక్ట్ అంటే నీకు అస్సలు నచ్చదు, భయం లేదు. క్లాస్‌లో అందరూ వర్క్‌ని కంప్లీట్ చేశారు. నువ్వు తప్ప. నీకు పనిష్మెంట్ చాలా గట్టిగానే ఇవ్వాలి. నెక్స్ట్ క్లాస్ వినకుండా నువ్వు నా క్యాబిన్‌లోకి రా. అక్కడే నీకు పనిష్మెంట్ ఇస్తాను అని అతను చెప్పగానే సత్య చురుగ్గా అతని వైపు చూసింది. అతను కనుబొమ్మలు ఎగరేస్తూ ఫాలో మీ అని చెప్పాడు. ఇక ఈరోజు సత్య పని అయిపోయింది సార్ చేతిలో అని క్లాస్ రూమ్లో వాళ్ళందరూ అనుకున్నారు. ఆమె అతని వెనకాలే అడుగులు వేస్తూ, దొంగ సచ్చినోడా, ఇంట్లో బయట అందరూ నాతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారు కదరా, నాకు టర్న్ వస్తుంది, అప్పుడు అందరి పని చెప్తాను అని మనసులోనే 4 మంచి మంచి తిట్లు తిట్టుకుంటూ అతని వెనకాలే వెళ్ళింది. ఆ కాలేజీలో అందరి టీచర్స్కి స్టాఫ్ రూమ్ ఉంటుంది. అలాగే కొంతమంది స్పెషల్ లెక్చరర్స్కి స్పెషల్గా క్యాబిన్ కూడా అరేంజ్ చేసి పెట్టారు వాళ్ళు. మనోహర్ రూమ్లోకి శ్రీ సత్య వెళ్ళగానే అతను డోర్ లాక్ చేశాడు. సత్యకి భయం వేసింది. అతను అలా గడియ పెట్టేసరికి సత్య అరవబోయింది. ఏయ్, అరవకు. నీకు ప్రాజెక్ట్ వర్క్ నేర్పించడానికే ఇక్కడికి తీసుకొని వచ్చాను. నేను చెప్పినట్టు చెయ్యి అంటూ ఆమె దగ్గరగా వెళ్ళాడు. వద్దు సార్, మీరు తప్పు చేస్తున్నారు అని సత్య అన్నది. అవును, అరువే. అయితే అరువు. అప్పుడు నాకు ఈ ఉద్యోగం పోతుంది, నీకు ఈ కాలేజ్ నుండి విముక్తి దొరుకుతుంది. అప్పుడు ఇద్దరం ఎంచక్కా చెట్టాపట్టలు వేసుకొని తిరగొచ్చు అని అన్నాడు. నేను ఇచ్చిన ప్రాజెక్ట్ వరకు నువ్వు కంప్లీట్ చేయలేదు కాబట్టి నీకు శిక్ష ఏమిటో తెలుసా? వయసు కరిగిపోతుంది. నా ఇంట్లో నా పెళ్ళాం నీడని కూడా తాకనివ్వడం లేదు. వాళ్ళంతా ఎందుకో తిమ్మిరిగా ఉంది. ఘాటైన ఒక కౌగిలివ్వు, అలాగే మత్తైన ఒక తీపి ముద్దు కూడా పెట్టు అని అన్నాడు. ఆమె అతనికి 2 అడుగులు వెనక్కి వేసి, ఏంటి ఊరుకుంటున్నాను అని తిక్క తిక్కగా మాట్లాడుతున్నావు, ఇలాంటివన్నీ నా దగ్గర సాగవు అని వణుకుతున్న గొంతుతో అన్నది. అవునా, మరి ఇవన్నీ నీ దగ్గర కాకుండా నీ ఫ్రెండ్ నిషా దగ్గర అడిగి తీసుకోమంటావా అంటూ అతను ఆమెకు ఇంకా దగ్గరగా వెళ్ళి ఆమె నడుమ చుట్టూ చేతులు వేశాడు. ఆమె ఎదని అతని గుండెలకి హత్తుకున్నాడు. ఆమె లేత గులాబీ లాంటి పెదాలని చప్పరించడం మొదలుపెట్టాడు.